ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 8వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాపాద నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం కూగే గో సాసీసు సేసో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 8వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు బ్రహ్మాండంగా యోగిస్తాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అలాగే మీ ఆదాయం పెరుగుతుంది, సమాజంలో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు కూడా మీకు విలువైన బహుమతులు, మీకు నచ్చిన బహుమతులు ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఈ రోజంతా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు ఈ రోజున తప్పకుండా మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళకి ఈరోజు తప్పకుండా మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు. అలాగే ఆ వ్యాపారాలు ప్రారంభించిన వారికి ఖచ్చితంగా కూడా సత్ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ప్రభుత్వ పరంగా మీరు ఏదైనా అనుమతులు కానీ, రుణాలు కానీ, లేకపోతే ఇతరత్ర ప్రభుత్వ సంబంధమైన సహకారం ఏదైనా కూడా మీరు ఆశిస్తుంటే అదంతా కూడా ఈ రోజున మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి, మీకు అనుకూలంగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు చాలా వరకు కృషిని నమ్ముకుంటారు, కృషి మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. అలాగే ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క పట్టుదలతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. చాలా ఉత్సాహవంతంగా, ఆనందంగా, సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. దీనికి మీ స్నేహితులు అలాగే బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి. దానివల్ల ఏంటంటే మీరు ఎంత కష్టపడి పనిచేయటం వల్ల ఏంటంటే మళ్ళీ మీరు మీ పూర్వ వైభవాన్ని పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ప్రతి పని కూడా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మీరు చేయిస్తూ మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవటం వల్ల మీకు ఒక రకమైన సంతృప్తి ఏర్పడుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి మీ అభిష్ట సిద్ధి కలుగుతుంది. అంటే మీరు ఏ కార్యాలు చేయాలనుకున్నారో, ఏ పనులు చేయాలనుకున్నారో, ఏ లక్ష్యాలు పెట్టుకున్నారో అవన్నీ కూడా ఈరోజు మీకు సంపూర్ణంగా సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడితే అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోయి ఆరోగ్యం మెరుగవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీరు మీ స్నేహితుల ఇళ్ళకి కానీ, బంధువుల ఇళ్ళకి కానీ వెళ్ళడానికి, లేకపోతే వాళ్ళు మీ ఇంటికి రావడానికి, అందరూ కూడా హ్యాపీగా, సంతోషంగా, సుఖంగా ఉండటానికి, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏవైతే వస్తువులను కోరుకున్నారో, మీరు ఏ అయితే వస్తువుల్ని కొనాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ రోజున మీరు సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ ప్రతిభకి గుర్తింపు లభించి, మీ యొక్క ప్రతిభా పాఠవాలకు గుర్తింపు లభించి మీకు ఖచ్చితంగా కూడా మంచి కీర్తి ప్రతిష్టలు నిర్మిస్తాయి. ఉద్యోగస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో మీ యొక్క ప్రతిభని, సామర్థ్యాన్ని పై అధికారులు గుర్తిస్తారు, తోటి ఉద్యోగులు గుర్తిస్తారు. దానివల్ల మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. మీకు అదనపు బాధ్యతలు కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ యొక్క ఉద్యోగ ప్రాంతంలోని, సంఘంలోని కూడా మీకు గౌరవ మర్యాదలు పెరగడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా
చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా, అటు ఉద్యోగ రంగంలోనా, వ్యాపార రంగంలోనా, లేకపోతే శ్రామిక రంగంలో, ఇలా ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా ఈ కుంభరాశి వారికి ఈ రోజునంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. విద్యార్థులకి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. మీరు మీ చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, ఏకాగ్రత కుదురుతుంది. దానివల్ల ఏంటంటే మీ యొక్క విద్యా విషయాల్లో కూడా మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి, మీరు ఆశించిన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వ సహాయం కోరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి చాలా వరకు మీకు కొత్త కొత్త బాధ్యతలు మీకు పైనేతలు అప్పగించడానికి అవకాశాలు ఉంటాయి. సమాజంలో, సంఘంలో మీకు మీ పలుకుబడి పెరగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి, అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఆదాయం పెరగటం, అలాగే ఆరోగ్యం మీకు సహకరించడం, ఇవన్నీ కూడా ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా రావడంతో మీలో కొత్త ఉత్సాహం అనేది వస్తుంది. కొత్త ఉత్సాహం వచ్చి ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి, సంపూర్ణంగా పూర్తి చేసుకోవడానికి, దానివల్ల మళ్ళీ ఒక కొత్త ఉత్సాహాన్ని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. వాళ్ళ యొక్క చేస్తున్న ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, లేకపోతే ఇతరత్ర శ్రామిక రంగాల్లో కానీ మీకు చాలా వరకు సానుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు జపిస్తుండటం వల్ల మానసిక ప్రశాంతత అనేది ఇంకా మరింత మెరుగుపడుతుంది. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే మీ కార్యక్రమాల్లో ఏదైనా చిన్న సమస్యలు కానీ, అడ్డంకులు కానీ, అవరోధాలు కానీ వస్తే అవి కూడా మీరు చేస్తున్న పూజా కార్యక్రమాల వల్ల అవి కూడా తొలగిపోయి మీకు సంపూర్ణ విజయం చేకూరుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు అందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.